రవి గారు, తెలంగాణలో ఇప్పుడు ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి హైకోర్టులో నడుస్తున్న కేసు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరోవైపు అటువైపు ఢిల్లీలో బొద్దింకల పోరాటం ఏదైతే ఉందో, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి సరైన స్పందన రాలేదని కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు టర్న్డ్ 50. అది కూడా ఒక బెంచ్ మార్క్‌గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి సార్ ఓవరాల్‌గా తెలంగాణ రాజకీయం దశ? మొత్తమే తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. ఎన్నికలకు సిద్ధం అవ్వడం 2 ఏళ్ళు అయిపోయింది కదా! కొంచెం ముందు జరిగాయి కదా ఆంధ్రప్రదేశ్ కంటే. మీరు గుర్తు చేసుకుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా వచ్చెళ్ళారు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా రాబోయే అతిథి నెక్స్ట్ విజిటర్ అని కూడా రాజకీయ కథనాలు మనకు చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే బీజేపీ బెంగాల్లో గెలిచినట్టుగా తెలంగాణ నెక్స్ట్ టార్గెట్గా చేసుకుంది. అందుకని సర్లో కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓట్లు తొలగిస్తారు. ఇలాంటి కథలు నడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీ హడావుడి పడుతుందే కానీ నిజానికి అసలైన పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యలోనే ఉంది. బీజేపీ జరిపించుకున్న సర్వేల్లో కూడా అదే బయటకు వచ్చిందని ఒక కథనం మీడియా వర్గాల్లో నడుస్తూ ఉంది. బీజేపీ ఇంకో 3 సర్వేలకు కూడా ఉత్తర్వులు ఇచ్చిందట. వాళ్ళు సర్వేలు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ జాతీయ దూత ఒక ఆయన వచ్చి మొన్న ఈటెల రాజేందర్ను బండి సంజయ్ని కూర్చోబెట్టి రాజీ చేసి వెళ్ళారు. ఇవన్నీ అంటే మీరు అడిగింది కేటీఆర్ అని నేను బీజేపీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక 2 ఏళ్ల కిందట లోక్సభ స్థానాలన్నీ బీజేపీకి వచ్చాయి, ఇంకా అనేకం వచ్చాయి. కాబట్టి బీజేపీకి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్న వాతావరణం ఉండింది. కానీ 2 ఏళ్ళు గడిచి ఇది అయిన తర్వాత హఠాత్తుగా గత కొద్ది వారాలుగా బీఆర్ఎస్ దూకుడు బాగా పెరిగింది. మీరన్న కేటీఆర్ గారు ఆయన 50వ జన్మదినం అనేది అట్లా ఉంచి ఆయన రోజు ఆయన యాక్టివిటీ విజిటింగ్, ప్రజలను కలుసుకోవడం, వాళ్ళతో కలిసి తినటం, సభల్లో మాట్లాడడం, యూత్తో ఇంటరాక్షన్ ఇవన్నీ విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు బొద్దింకల దానికి మద్దతుగా ఆయన ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నారు. అంతకుముందు కొన్ని డైలమా ఉండింది. వాళ్ళు కొంత మద్దతు తెలుపుతూనే ఫోకస్ ఎక్కువగా కాంగ్రెస్ ద్వంద్వ నీతి, కాంగ్రెస్ సరిగ్గా చేయలేదు దాని మీద పెట్టారు. కానీ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగి రాష్ట్ర సమస్యలు కూడా మేళవిస్తూనే బొద్దింకలకు మేము మద్దతు అన్నది వాళ్ళు ప్రధానంగా చెప్పుకుంటున్నారు. సో బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ నిలదొక్కుని క్యాంపెయిన్ లీడ్ చేస్తారు. తొందరలో పాదయాత్ర ప్రారంభిస్తానని కూడా ఆయన చెప్పున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాటిమాటికి సవాళ్ళు విసరటము, ఈయన మళ్ళీ చేయటము, మధ్యలో హరీష్ రావు, అక్కడ మేడిగడ్డ కన్నెపల్లి రిజర్వాయరు నీళ్లు వదలటం అనేది ఒకటి కాదు. తెలంగాణ సమస్యల మయంగా, రాజకీయ సమస్యల మయంగా మారింది. ఉదాహరణకు మీరు ఈరోజు పత్రిక చూడండి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ ఇది కేటీఆర్కు బినామీ అని ముఖ్యమంత్రి ఆరోపించారు. మీరు ఆరోపణ వెనక్కు తీసుకోకపోతే నేను పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. సో ఏ అంశం తీసుకున్నా కానీ హోరాహోరీ అనమాట. ఈ క్రమంలో చాలా ఆసక్తికరమైనది ఏమంటే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు లేవు అని. ఒకవైపునేమో మూటలు మోస్తున్నారు అని చెప్తుంటారు వీళ్ళే. రెండో వైపున మటుకు మూటలు తీసుకోవడమే కానీ సంబంధాలు సరిగ్గా లేవు. రాహుల్ గాంధీ మెప్పు కోసం ఈయన రేవంత్ రెడ్డి విపరీతంగా అవస్థలు పడుతున్నాడు అనే ప్రచారం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే బొద్దింకలకు సంబంధించి రాహుల్ గాంధీ ఢిల్లీలో అరెస్ట్ అయినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమారు, కేరళ ముఖ్యమంత్రి సతీష్ పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు లేడు అని కేటీఆర్ ఒక మీమాంసలు ఏమనెత్తారు. సో దాంతో రేవంత్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గం కొడంగల్లో జరిపి దాంట్లో పాల్గొనటమే కాకుండా నిన్న లోక్ భవన్ అంటే రాజ్భవన్ అనేవాళ్ళు ఇదివరకు, లోక్ భవన్ను ముట్టడించడం ఇట్లాంటి పనులు చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరెస్ట్ అయ్యారు. అంటే మంత్రి కూడా అరెస్ట్ అయ్యి మేము గట్టిగా ఉన్నామని చెప్పే ఒక ప్రయత్నం చేశారు. ఏం చేసినా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ప్రధానమంత్రి పట్ల, బీజేపీ పట్ల మెతక వైఖరితో ఉన్నారు, గట్టిగా ఎదుర్కోవట్లేదు, వీళ్ళిద్దరూ ఒకటే అనే ప్రచారం ఏమో బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. అందుకనే చూడండి, బీఆర్ఎస్ ఏమన్నా కేంద్రాన్ని రాజీనామాలు అవి వాటి మీద గట్టిగా ఏమో వాళ్ళు ఆందోళన చేయట్లేదు కదా. వాళ్ళు ఎంతసేపటికి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, బీజేపీతో మంచిగా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
ఈ రెండిటి మధ్యలో ఈ రాజకీయం నడుస్తూ ఉంటే హైడ్రా ఇష్యూ కూడా వచ్చింది. ముందు నుంచి హైడ్రా ఒక ఎమోషనల్ ఇష్యూగా ఉంది. ఎక్కడెక్కడ భూములు ఖాళీ చేయిస్తారు, ఇల్లు కూలుస్తారు, బుల్డోజర్ ఇట్లాంటివన్నీ. తాజాగా ఇది అంతకుముందేమో పవన్ కళ్యాణ్ కోడి చెరువు, ఆ కోడి చెరువులో ఆయనకు 10 ఎకరాల భూమి ఉంది, ఇది కబ్జా చేశారు, లేకపోతే ఇది పర్యావరణం కాని అని సోషల్ మీడియాలో కొన్ని కథలు వచ్చాయి. దాని మీద పవన్ కళ్యాణ్ నేనేం చేయలేదు, పర్యావరణకు నష్టమైతే మీరు తీసుకోండి, ఇలా జనరల్గా మాట్లాడారు. మొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఛానల్స్ సూటిగా అడిగినప్పుడు నిజమే అక్కడ 10 ఎకరాలు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, ఇందులో 7 ఎకరాలు చెరువులో ఉంది, అంటే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్కు లోబడి ఉంది, అది దానికి ఆయన కంచె వేసుకున్నారు. కంచె వేసుకుంటే నష్టమేం లేదు, కంచె వేసుకున్న చెరువుకి ఏమో ఆటంకం కలగలేదు కాబట్టి మేమేమి చర్య తీసుకోలేదు, మిగిలిన 3 ఎకరాలే ఎఫ్టీఎల్కి యువతల ఉంది అని. కంచె వేయడం మటుకు పొరపాటే, సాంకేతిక పొరపాటు. ప్రాక్టికల్గా నష్టమేం లేదు, ఎందుకంటే తవ్వలేదు, అడ్డుకట్టలు వేయలేదు కాబట్టి ప్రవాహానికి నీళ్ళకేం భంగం లేదు అని ఒక విధంగా రంగనాథ్ యుక్తియుక్తంగా అంటారు చూడండి, కొంచెం సమర్థనీయంగా, కొంచెమేమో పెద్ద సాంకేతికమే అన్నట్టుగా జవాబు చెప్పారు. దాని మీద కొన్ని రాజకీయమైన వ్యాఖ్యలు వస్తూ ఉంటే ఇంత లోపల హైకోర్టు విరుచుకుపడింది. ఓ కేసులో మేము మీకు 3 సార్లు చెప్పినా వినకుండా మీరు అదే పని చేస్తున్నారు, మేము ఇక్కడ న్యాయమూర్తులుగా కాకుండా బాధితుల్లాగా తయారైపోతున్నామని హైకోర్టు కామెంట్ చేసింది. ఇది చాలా సీరియస్ కదా. అంతటితో ఆకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే సైన్యం ప్రాంతంలో ఒక బిల్డర్ ఆయన కేసేసాడు, మీరు హైకోర్టు నాకు 3 సార్లు రిలీఫ్ ఇచ్చింది కానీ హైడ్రా నా మీదకి వస్తూనే ఉందని. సో నిన్న న్యాయమూర్తి ఆ కేసు విచారిస్తూ మీకు అసలు మేమంటే లెక్కలేదా, 3 సార్లు మేము చెప్పింది ఉల్లంఘిస్తారా, ఇలా అయితే మీ మీదకి సైన్యాన్ని పంపించాల్సి వస్తుంది, మిలిటరీని ఉపయోగించాల్సి వస్తుంది అంది. ఇక్కడ హైడ్రా ఏమో ఎగ్జిక్యూటివ్, మిలిటరీ ఏమో అసలు పూర్తిగా వేరే వింగు, మధ్యలో జ్యుడిషియరీ. ఇలాంటి కేసు సామాన్యంగా ఎక్కడ రాదు. హైడ్రా అన్నది ఒక విధంగా తెలంగాణ రాజకీయాల్లో చాలా ప్రశ్నార్థకమైన, రాజకీయ వివాదాస్పదమైన అంశంగా తయారై కూర్చుంది. ఉదాహరణకు మజ్లిస్ మల్లారెడ్డిది పడగొట్టారు, మజ్లిస్ నాయకుడిది ఎందుకు పడగొట్టలేదని. అదేమో ఎఫ్టీఎల్లో ఉంది, ఇది రాదు అని ఈయనేదో చెప్తారు. కానీ అంతకంతకు హైడ్రా అన్నది మటుకు వివాదాస్పదమై కేసులు పెరిగి ఇప్పుడు రాజకీయ పార్టీలు కాకుండా హైకోర్టు అంటే రాజ్యాంగ న్యాయస్థానం, సుప్రీంకోర్టు హైకోర్టు సమానమే ఒక విధంగా. హైకోర్టు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయడం షాక్ అనే మనం చెప్పాలి. మరి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది అన్నది మనకు తెలియదు. కానీ ఈ సర్వేలు వీటన్నిటిలో బీఆర్ఎస్కి అనుకూలంగా రావటము, మీడియాలో కథనాలు పెరగడం రేవంత్ రెడ్డిని కూడా కొంత అసహనానికి గురి చేస్తున్నట్టు కనిపిస్తుంది. కొద్ది రోజుల కింద ఆయన మాట్లాడుతూ మమ్మల్ని 4 రోజులు పరిపాలించుకొనివరా, ఇంక పోయినంతకాలం మీతోనేనా అని ఒక మాట అన్నాడు. నిన్నేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నవి ఏడాది కిందట శంకుస్థాపన చేశాను, అంతా పూర్తి చేస్తామన్నారు, ఇప్పటికి మీరు స్తంభాలే లేదు, ఇంకా పునాదుల్లో ఉన్నారు, ఇలా అయితే ఎలా కుదురుతుంది, మా ప్రభుత్వానికి అప్రతిష్ట కదా అని అక్కడ అధికారుల మీద విరుచుకుపడ్డారు. నిధులు వసూళ్లు పెరగట్లేదని నిరంతరం చేస్తున్నారు. ఈ చేస్తుంటే అసలు సంబంధిత మంత్రులను వదిలిపెట్టి రేవంత్ రెడ్డి తనే చేస్తున్నాడు. ఉదాహరణకు జూపల్లి కృష్ణారావు టూరిస్ట్ మంత్రి, టూరిజం అభివృద్ధి గురించి టూరిస్ట్ మంత్రిని పిలవకుండా రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ విధంగా సర్వాధికారాలు ఆయన కేంద్రీకృతం చేసుకుంటున్నారు అని ఒక విమర్శ కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. సో ఈ అన్ని వైపుల నుంచి, బట్ అన్నిటికంటే పెద్ద ఆరోపణ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మీద చేసేది ఏంటంటే ఈయన చంద్రబాబు మనిషి, నదీ జలాలన్నీ తీసుకుపోయి చంద్రబాబు కట్టబెడుతున్నాడు, గురువు దక్షిణ సమర్పించడం కోసం ఇదంతా చేస్తున్నారని. మనకు బాగా తెలుసు ఈ రాజకీయ నాయకులు ఎవరు గురుదక్షిణ, పితృరక్షణ అట్లాంటివి వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు తమ స్థానాన్ని తాము కాపాడుకుంటూ ఇంకేం చేసినా తర్వాతే చేస్తారు. కానీ బీఆర్ఎస్ సెంటిమెంటల్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం చేస్తున్నాడని చెప్పే ఒక ప్రయత్నం. దీన్ని ధీటుగా మొన్న లోకేష్ కూడా ఒక ఈ పాఠశాలలు ఈ సభలో ఎక్కడో మాట్లాడుతూ, అది ఒక సందర్భంలో ఆ రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ దాంట్లో మాట్లాడుతూ హైదరాబాదును చూస్తే అసూయగా ఉంటుంది నాకు,
అన్ని సదుపాయాలు వీటన్నిటితో ఉన్నదాన్ని మేము కట్టుబట్టలతో వదిలేసి వచ్చాం. అందుకనే ఆ కసితో మేము ధీటుగా కట్టాలనుకుంటున్నామని ఆయన అన్నారు. ఒకటి ఆయన కట్టుబట్టలతో ఎవరు పంపించలేదు, అప్పుడు హడావుడిగా ఎందుకు వెళ్ళిపోయారు అన్నది ఒక రాజకీయ విమర్శ ఉండనే ఉంది. రెండవది కట్టింది కూడా పెద్దగా ఏం లేదు. 2 ప్రభుత్వాలు మారి 3వ ప్రభుత్వం వచ్చింది, కానీ ఇప్పటికీ అది నడుస్తుంది. కాకపోతే రేవంత్ రెడ్డికి ధీటుగా మేము కూడా గట్టిగా మాట్లాడుతున్నాం అనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రయత్నిస్తున్నట్టు మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. రైట్ సార్.